హలో ఎవ్రీవన్, మరొక మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో నాగ చవితి స్పెషల్ సిమ్మిడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పుట్టలో వేయడానికి అయితే మనం పచ్చి సిమ్మిడి ప్రిపేర్ చేసుకుంటాం, బట్ మేము పొట్టలో వేసుకోవడానికి వేయించిన సిమ్మిడి అయితే ప్రిపేర్ చేసేస్తాం అనమాట. నేను ఇక్కడ 400 గ్రామ్స్ నువ్వులు అయితే తీసుకున్నాను. శ్రీవారు ఒక చిన్న మాట. లులు మాల్లో నేనైతే నువ్వులు తీసుకున్నాను అండి. లులు బ్రాండ్ వాళ్ళవే తీసుకున్నాను. అవి నాకు 1 కిలో వచ్చేసి 600 రూపీస్ ఇలా పడింది. ఇండియాలో ఎంత అవుతుంది అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అది కూడా కడిగేసిన నువ్వులు నాకు 600 అయిందనమాట. మనవడా నువ్వు దంచితే నా గుండె దడ. ఫస్ట్ నువ్వుల్ని మేము పౌడర్ చేసేసుకున్నాం మిక్సీ జార్లో వేసుకొని. ఇంక తర్వాత మందమైన గిన్నెలు మందం లేని కర్రతో మా హస్బెండ్ నేను ఒకరి తర్వాత ఒకటి మధ్యలో బెల్లం వేసుకుంటూ దంచేసాం అనమాట, భుజాలు నొప్పి వచ్చే వరకును. బెల్లం అయితే నేను 400 గ్రామ్స్ నువ్వులకి 500 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను అనమాట. బాగుంది స్వీట్, కరెక్ట్గా ఇలా సరిపోయింది. అయినా ఆ చిన్నప్పుడు రోజులే వేరండి బాబు. నాగల చవితి వస్తుందంటే చాలు, దీపావళి ముందు నుంచే నువ్వులు కడగడం అదో పెద్ద ప్రాసెస్. తర్వాత దంచడం, ఈ లడ్డూల్ని తినడం, నాగల చవితి వరకు భూతం కాసుకొని ఉండడం, వామ్మో అవన్నీ మామూలు స్వీట్ మెమరీస్ కాదు. ఫైనల్లీ నువ్వులుండలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. నాకు చేనువ్వుల సిమ్మిడి కూడా చాలా ఇష్టం. పుట్టలో వేస్తారు కదా అది. మీకు ఎంతమందికి ఇష్టం సిమ్మిడి అంటే కామెంట్ చేయండి.